హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం. అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను. ఇవి మీ ఎనర్జీస్ అండ్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ చూడొచ్చు. ఎవరు సపరేషన్లో ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, సో అందరికీ వర్తిస్తుంది. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకుని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి. ఇది జనరల్ రీడింగ్. సో పర్సన్ రీడింగ్ కావాలి అంటే తీసుకోండి. సో ఎవరికి ఏదైతే సెట్ అవుతుందో, రెజనేట్ అవుతుందో అది తీసుకోండి, ఓకేనా? మీ పర్సన్లో కొంతవరకు అబద్ధాలు చెప్పడం, తప్పించుకొని తిరగడం కొంచెం తగ్గినట్టుందండి. ఏదైతే మీ పర్సన్ ఇంతకుముందు చేశారో, మీ పర్సన్కి కొంచెం కోపం కూడా ఎక్కువే. కొంతమందికి అయితే షార్ట్ టెంపర్ ఎక్కువ. అండ్ మీకైనా ఎక్కువ ఉండాలి లేదా వాళ్ళకైనా ఎక్కువ ఉండాలి. షార్ట్ టెంపర్, కోపంలో ఏది పడుతుంది అనేది, త్వరగా కోపట్టం. అదొకటి. చూస్తున్న వాళ్ళు ఫీమేల్ కనుక, మీ పర్సన్ మేల్ అయితే కనుక, మీ పర్సన్కి కొంత డ్రింక్ అలవాటు కానీ, ఇట్లాంటివి ఎక్స్ట్రా ఆప్షన్స్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం కానీ, సో అలా కూడా ఉండి ఉండొచ్చు. ఇది కొంతమంది, మీరు ఫీమేల్ అయ్యండి, వాళ్ళు మేల్ అయితే, వాళ్ళు ఫీమేల్ అయితే. సో అదర్వైజ్ మీరు మేల్ అయ్యి మీ పర్సన్ ఫీమేల్ అయితే కనుక, వాళ్ళు కొద్దిగా టాక్సిక్ పర్సన్ అయ్యి ఉండొచ్చు, మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళుగా ఉండి ఉండొచ్చు. సో ఏదైనా మీ పర్సన్లో కొంత మార్పు అనేది వచ్చినట్టుగా అనిపిస్తుందండి. కెరీర్ పరంగా కూడా వాళ్ళు సక్సెస్ కావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ జరగాలనుకుంటున్నారు, మీ మధ్య ఉన్న గొడవలన్నీ సార్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. మీ దగ్గర హ్యాపీనెస్ ఉందని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ విష్ఫుల్మెంట్ రీయూనియన్ అండి. వాళ్ళకు కూడా డెఫినెట్లీ వాళ్ళకి మీతో ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ లవర్స్ కానీ అట్లా కూడా కనిపిస్తూ ఉన్నారు. సో యాక్టివ్గా ఉంటారు వర్క్లో కానీ, మీ పర్సన్ తెలివిలో కానీ, వర్క్లో కానీ చాలా ఇంటెలిజెంట్ ఫెలో అనమాట. చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు ఎవరైనా కానీ. సో మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఉన్నా లేకపోయినా మీరు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళు కూడా మీ గురించి రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళు ఉన్నా లేకపోయినా మీ దగ్గర మీరు కొంతగా రొమాంటిక్ని మీరు ఫీల్ అవుతూ ఉంటే కనుక, అంటే మీ పర్సన్ మీతో పక్కన ఉన్నట్టు, మీరు వాళ్ళని హక్ చేసుకున్నట్టు రొమాంటిక్గా మీరు ఫీల్ అవుతుంటే కనుక, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అంటే రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే బాగా గుర్తొస్తున్నారు మీరు. అండ్ ఫిజికల్గానే కాదు, వాళ్ళకి మీతో కొంచెం స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడింది. సో అందుకే మీ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా అయితే, డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా అయితే లేరు. కొంత మీ మీద కోపడి ఉండి ఉండొచ్చు అండి, కోపంగా మీకు దూరమై ఉండి ఉండొచ్చు, కానీ మీ మీద ఇష్టమైతే ఉంది. కాకపోతే కొంతమందికి కోపం పోయి ఉండదు. బట్ కోపం ఉన్నా కూడా ఆ కోపం వెనుక మీ పర్సన్కి ప్రేమ అనేది ఉంది డెఫినెట్లీ. సో మీ పర్సన్ ఏంటంటే, కొంతమంది ఫ్యామిలీ గొడవల వల్ల, కొంతమంది మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల మీరిద్దరే వేరే ఇష్యూస్ తెచ్చి ఆ ఇష్యూని పెద్ద చేసుకొని మీరిద్దరే గొడవ పడి ఉండొచ్చు. ఇతరుల గురించి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా గొడవలు అయ్యి ఉండొచ్చు. సో డిస్టర్బెన్స్, సొసైటీ, ఇవన్నీ భయాలు కూడా మీ పర్సన్కి ఉన్నాయి. ఈ గొడవలన్నీ కూడా ఉన్నాయి కొంతమందికి. సో ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని రావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీ చాలా స్లోగా ఉంది. ఆలోచన అయితే ఫాస్ట్గా ఉంది, కానీ వాళ్ళ ఎనర్జీ మాత్రం స్లోగా ఉంది. చాలా ఎక్స్ప్రెసివ్గా పర్సన్ కూడా కాదు. ఈ పర్సన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు. చాలా స్టబన్గా ఉంటారు, అన్నీ మనసులోనే పెట్టుకుంటారు, త్వరపడి చెప్పలేరు. అండ్ కమిటెడ్ అంటే కమిట్మెంట్, మీకు కమిటెడ్గానే ఉంటారు, కానీ వీళ్ళు కొంతమంది ఏంటంటే సీక్రెట్గా మేనేజ్ చేసే టైపు. కొంతమంది అయితే అట్లా ఉంటారు. కొంతమంది
ధైర్యం చేసి ఇవ్వగలరు. కానీ కొంతమంది మాత్రం సీక్రెట్గా అయినా మీతో మీట్ అవ్వడం, సీక్రెట్గా వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా, థర్డ్ పార్టీకి తెలియకుండా అలా సీక్రెట్గా మేనేజ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు కాబట్టి. మీతో కూడా అంటే కమిట్మెంట్ ఇచ్చే అంత అందరి ముందు ధైర్యం చేయగలిగే అంత కొంతమందికి ఉండదు. కొంతమందికి ఉంటుంది, కానీ కొంతమందికి ధైర్యం లేదు. బట్ ఇష్టమైతే హానెస్ట్గానే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని డెఫినెట్లీగా వదులుకోరేయండి. ఒకటి ఫిజికల్గా, రెండోది ఎమోషనల్గా కూడా మీకు కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు. కాబట్టి డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే ఎంతమంది వచ్చినా, మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత ఫైటింగ్ జరిగినా, మీ మీద ఎంత కోపం ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఎంత ఆటంకాలు వచ్చినా కూడా డెఫినెట్లీ వన్ ఫైన్ మార్నింగ్ ఈ పర్సన్ అనేది డెఫినెట్లీ మీకు మళ్ళీ దగ్గర అవుతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీతో ఆనెస్ట్గానే ఉన్నారు, కమిటెడ్గానే ఉన్నారు. కాబట్టి నో ప్రాబ్లం. ఈ పర్సన్ ఏంటంటే వస్తారు. ఈ పర్సన్లో చేంజెస్ కూడా స్టార్ట్ అయినాయండి. ఈ పర్సన్లో పాస్ట్లో ఉంది ఏదైతే బ్యాడ్ బిహేవియర్ ఉందో, అబద్ధాలు ఆడడం కానీ, తప్పించుకొని తిరగడం కానీ, సో అందులో అయితే వాటిలో మార్పు వస్తుందండి. అది మీరు కూడా చూస్తారు ఫ్యూచర్లో. మీ పర్సన్లో కొంత అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్నా, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నా, ఈ విధంగా ఏదైనా బ్యాడ్ క్వాలిటీ మీ పర్సన్లో మీకు నచ్చనివి ఏదైనా, అంటే మరీ బ్యాడ్ అని కాదు, నార్మల్గా ఏదైనా కనిపించినా కానీ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, మార్పు అనేది వస్తుంది. ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, అండ్ మ్యారేజ్ పెళ్లి చూపులైన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కొంతమందికి మీ పర్సన్కి కూడా మ్యారేజ్ అవుతూ ఉండొచ్చు. లవర్స్ అయితే కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళతో మ్యారేజ్కి రెడీ అయి ఉండొచ్చు. సో అట్లా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు అనమాట. ఇక్కడ చాలామందికి ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుంది, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ అటువైపు అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా మీరే ఎక్స్ట్రా రిలేషన్స్ మీదే అయితే మీ పర్సన్ అటు ప్రియారిటీ ఇచ్చి ఉండొచ్చు, ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చి ఉండొచ్చు. సో ఏదేమైనా కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ పర్సన్కి బేసిక్గా కొంత భయము, సొసైటీ అన్న, థర్డ్ పార్టీ అన్న, ఫ్యామిలీ అన్న కొంత భయం ఉంటుంది అనమాట. ఇది కొంతమందికి వర్తిస్తుంది. కొంతమంది భయపడతారు, అండ్ కొంతమంది ఏంటంటే ఇది ఇప్పుడే కాదు, కొంత టైం ఆగినాక యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకుంటున్నారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు. వాళ్ళకి మీ దగ్గర లేకపోవడం వల్ల, మీతో లేకపోవడం వల్ల వాళ్ళకి మనశ్శాంతి అనేది లేదు. మళ్ళీ కలవాలని ఉంది, బట్ కొంతకాలం కావాలనే వాళ్ళు ఆగుతున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీ మీ దగ్గరకు వస్తారు. కావాలని ఆగుతున్నారండి. అది భయాలు, వాళ్ళకున్న భయాలు కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళు అవి ఫేస్ చేయలేక కొంతకాలం టైం తీసుకుంటున్నారు. ఆ టైం దాటినాక డెఫినెట్లీ వాళ్ళు వస్తారు. సో మీ పర్సన్ కొంతమంది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అండి. అంటే ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే మీది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే కనుక మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ దగ్గరికి నెలలోనో, వారాల్లోనో, రోజుల్లోనో ఎప్పటికో వస్తూ ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు లవర్స్ అయితే కనుక మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఫ్యామిలీని దాటి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మా ఫ్యామిలీ ఒప్పుకోదు, క్యాస్ట్ ఇలాంటివన్నీ చెప్పి మీ కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి భయపడుతున్నారు, ఇవ్వలేకపోతున్నారు కూడా. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. సడన్గా మీ లైఫ్లోకి వస్తారు. కొంతమంది మీ పర్సన్లో పొలిటికల్గా కూడా ఉండే పర్సన్, ఎక్కువగా బిజినెస్ మ్యాన్ అండ్ మంచి వర్క్లో హోదా ఉన్న పర్సన్ కొంతమందికి ఇది. సో ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కనిపిస్తే కనుక డెఫినెట్లీ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు. ఎందుకంటే మీకు మ్యారీడ్ వాళ్ళకైతే కనుక మీకు పిల్లలు ఉన్నారు. సో అందుకని డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకోలేరు వీళ్ళు, ఒక బంధం అనేది ముడిపడింది కాబట్టి. సో ఏదేమైనా ఏ రిలేషన్ అయినా వదులుకోవాలని లేదు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రియారిటీ అవతలకు వెళ్ళిపోయింది. దానివల్ల ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేశారు వీళ్ళు. కానీ ఇప్పుడు మీ విలువ అనేది తెలుసుకున్నారండి. ఈ పర్సన్కి ఇక్కడ మీరు అందంలోనూ అండ్ మీరు వాళ్ళకి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి. మనీ కూడా హెల్ప్ చేస్తే కనుక మనీ విషయంలోనూ అండ్ అందంలోనూ, గుణంలోనూ, అన్ని విషయాల్లో మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడ చెప్పాలంటే అసలు మీలాగా వాళ్ళని చూసుకునే వాళ్ళు ఇంకొకరు లేరని వాళ్ళకి తెలుసండి. పైకి ఎంతలా ఉన్నా మీ పర్సన్ మాత్రం డెఫినెట్లీ మీ పర్సన్ మీలా ఉండే వాళ్ళని వాళ్ళ లైఫ్లో వాళ్ళు తెచ్చుకోలేరు. ఎందుకంటే
వాళ్ళకి కావాల్సినప్పుడల్లా మనీ హెల్ప్ చేశారు. కొంతమంది అయితే చాలా ప్రేమగా చూసుకున్నారు. చాలా వాళ్ళకి ఏం కావాలో అవి పెట్టారు. వాళ్ళు చూసుకున్నారు. చాలా కేరింగ్ అండి. ఇక్కడ చాలా కేరింగ్ కనిపిస్తుంది, ఓపిక కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది. చాలా బాగా చూసుకున్నారు. అన్ని విషయాల్లో కూడా చాలా బాగా చూసుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు, కొంతమంది మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్ అందరూ కనిపిస్తున్నారు. డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్‌కి మీరు చూపించినంత ప్రేమ ఎవ్వరి దగ్గర దొరకదని వాళ్ళకి అర్థమైపోయిందండి. మీరిచ్చే ఇంపార్టెన్స్. మీరు వాళ్ళని మాత్రం చాలా బాగా చూసుకున్నారు. మిమ్మల్ని కోల్పోతే కనుక వాళ్ళకి చాలా లాస్, అది వాళ్ళకి తెలుసు. డెఫినెట్లీ మీలాంటి వాళ్ళని వాళ్ళు వదులుకోరండి. డెఫినెట్లీ మీ కాడికి వస్తారు. మీరు మీ మేల్ అయినా ఫీమేల్ అయినా ఇక్కడ మీరు చాలా మంచిగా వాళ్ళని చూసుకున్నారని అర్థమవుతుంది. డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ తప్పులు ఫ్యూచర్లో తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు వదులుకోరు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు వాళ్ళకి బాధ కూడా ఉంది. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా మీరు చాలా మంచిగా ఉన్నారు, కేరింగ్గా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. అదే ప్రేమ మీ పర్సన్కి కూడా మీ మీద ఉంది. సో ఇక్కడ మీ పర్సన్కి మీ దగ్గర ఉంటేనే హ్యాపీనెస్. డెఫినెట్లీ మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారు. ఎందుకంటే మీరు అంత బాగా వాళ్ళని చూసుకున్నారు. మీ విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీ విలువ తెలుసుకున్నారు వాళ్ళు. మీ వార్త అనేది అర్థమైందండి వాళ్ళకి. సో మీ పర్సన్కి ఏదైతే ప్రేమ లోపల ఉందో ఇప్పుడు బయటికి కొన్ని కారణాల వల్ల చూపించలేకపోతున్నారో ఫ్యూచర్లో డెఫినెట్లీ ఆ ప్రేమను అనేది వాళ్ళు చూపిస్తారు. చూపించాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి మీ వార్త అనేది తెలిసింది, మీ విలువ అనేది తెలిసింది కాబట్టి. మీ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్. సో రీసెంట్గా కానీ పాస్ట్లో కానీ మీ పర్సన్కి మీరు మనీ పరంగా హెల్ప్ చేశారు అండ్ మీరు చాలా కేరింగ్ చూపించారని ఇక్కడ అర్థమవుతుంది. మీరు కూడా అదే అనుకుంటున్నారండి. నేను ఇంత ప్రేమ చూపించానే అంటే చాలా బాగా ప్రేమ చూపించి మనీ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ అంత ప్రేమ చూపించానే, నాలాంటి ఒక పర్సన్ ఈ పర్సన్ ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి మీకు చాలా బాధ అయితే కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది డైవర్సీ వాళ్ళండి, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అయిపోయి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, విడోస్ ఉన్నారు, డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు, డైవర్సీ వాళ్ళు ఉన్నారు. భర్త ఉన్నా కానీ వైఫ్కే ఎక్కువ డామినేట్ అనమాట. సో అలా కొంతమంది ఉన్నారు ఎవరైనా కానీ. సో హస్బెండ్స్ అన్నా వైఫ్ దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నారు, సైలెంట్గా ఉన్నారు, ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీ పర్సన్ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని బ్లాక్ కూడా చేసి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. కొంతమందికి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా కూడా మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ చేసి ఉంటారు. కొంతమంది అయితే మీకు ఆల్రెడీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏవైనా సరే మీరు మనసులోవి కొన్ని చెప్పాలనుకోవట్లేదండి వాళ్ళకి. ఎందుకంటే ఎంత చెప్పినా వేస్టే ఈ పర్సన్కి అని మీరు అనుకుంటున్నారు కొంతమంది అయితే. ఎందుకంటే చెప్పి అలసిపోయారు, ఈ పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఇక చెప్పడమే మానేసి ఉండొచ్చు కొంతమంది. మీ బాధ ఏంటంటే ఇంత ప్రేమగా నేను చూస్తున్నాను కదా, ఇంత ప్రేమ చూపించినా కానీ ఎందుకు ఈ పర్సన్ అర్థం చేసుకోలేకపోతున్నారని ఒక్కసారి మూవ్ ఆన్ అయిపోవాలని, వదలాలని అనిపిస్తుంది. మీకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమ వల్ల ఏంటంటే మీరు అలాగే ఉండిపోయారు. చాలా ఆలోచనలు అనమాట. ఈ పర్సన్ వల్ల మీకు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. అర్థం కాదు, ఇంత ప్రేమ చూపించినా ఈ పర్సన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మీ బాధ. బట్ మీ పర్సన్ అర్థం చేసుకున్నారండి. కొన్ని కారణాల వల్ల వాళ్ళ బిహేవియర్ అదే. ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా మీరు చేంజ్ అవ్వరు. కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ రాగానే మీ పర్సన్ చేంజ్ అయిపోతారు. బట్ మీరేంటంటే కదలకుండా అలాగే ఎప్పటిలాగా ఒకే రకంగా ఉంటారు. బట్ మీరేంటంటే చాలా ఎదుర్కొన్నారు. మీ పర్సన్ వల్ల మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ చాలా అంటే చాలా ఎదుర్కొన్నారు. అదే అంతే ప్రేమ ఇప్పుడు కూడా ఉందండి. ఇంకా ఎదురు చూస్తున్నారు, డిసప్పాయింట్గా ఉన్నారు, ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా అనుకుంటున్నారు. కానీ ఏంటంటే ఈ పర్సన్ ఈగో యాటిట్యూడ్ వల్ల మీకు చిరాకు వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఇంకా ఏంటంటే ఇక్కడ మీ ఎనర్జీ ఇంకా మీ పర్సన్నే కోరుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తున్నాయండి.
ఈడ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పటికి కూడా ఇంకా మీ పర్సనే మీరు కావాలనుకుంటున్నారు. ఎందుకో తెలీదు, మీ పర్సన్కి మీరు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఈగో చూపించినా, యాటిట్యూడ్ చూపించినా ఈ పర్సన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు, వదులుకోలేకపోతున్నారు. ఒక్కోసారి మీకు అనిపిస్తుంది అసలు ఈ పర్సన్ని నేను యాక్సెప్ట్ చేసి తప్పు చేశానేమో, ఈ రిలేషన్లో ఉండి తప్పు చేశానేమోనని. కానీ అలా అనిపించినా కానీ ఏంటంటే ఆ పర్సన్ మీద ఉన్న ప్రేమ వల్ల ఏంటంటే మీరు ఏం చేయలేకపోతున్నారు. సో ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. కెరీర్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లో ఉన్నారు. కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు. సో ఏదేమైనా మళ్ళీ ఈ రిలేషన్ని మీరు కోరుకుంటున్నారు. డోంట్ వరీ, మీ పర్సన్ కూడా మీ రిలేషన్ని కోరుకుంటున్నారు. సో ఇద్దరు కోరుకుంటున్నారు కాబట్టి డివైన్ మళ్ళీ కలుపుతారు. ఓకేనా, చూద్దామండి. యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా? ఇక్కడ చూస్తున్న వాళ్ళలో 30, 40, 50 అబోవ్ ఏజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. మ్యారేజ్ కమిట్మెంట్ కూడా అడుగుతున్నారు కానీ మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు, స్టక్ ఎనర్జీలో పెట్టారు. సో ఏదేమైనా రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. ఓకేనా, డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ మీకు త్వరలోనే రాబోతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు, అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ, ఈ మంత్ ఎండింగ్ కానీ, నెక్స్ట్ అంటే మే జూన్, ఈ మే జూన్లో చాలామందికి రీయూనియన్ అవుతుంది. మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా రీయూనియన్ అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నా దగ్గర పర్సనల్గా రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ, లేదా మన వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో కానీ కొంతమందికి రీయూనియన్ అయింది ఏప్రిల్లో. అంటే నేను డిసెంబర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. అవుతానే ఉన్నాయండి, ఏ మంత్లో కూడా అవ్వకుండా లేవు. నా పర్సనల్గా తీసుకున్న వాళ్ళు కానీ, నా వీడియో చూసిన వాళ్ళకి కానీ డెఫినెట్లీ కొంతమందికి అయ్యాయి. డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా, అండ్ ఏప్రిల్లో కూడా అయ్యాయి. అండ్ ఇప్పుడు మే వచ్చింది కాబట్టి ఈ మే జూన్లో కూడా అవుతుంది. సో ఎవరికైతే అవుతాయో మన వీడియో చూసిన తర్వాత కానీ, పర్సన్ రీడింగ్ తర్వాత కానీ ఎవరికైనా సరే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఓకేనా, సో ఈ మే ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ రీయూనియన్ అయితే అవుతుంది. మీ పర్సన్తో మీకు రీయూనియన్ ఉందండి. డెఫినెట్లీ మీ పర్సన్ మీరు మాట్లాడుకుంటారు. సో క్లారిటీగా మాట్లాడుకోండి. మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ రావడమో లేకపోతే మీరే కలవడమో జరుగుతుంది. రీయూనియన్ అయితే ఉంది. ఓకేనా, సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి. మీకు కూడా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. లైక్ చేయండి, 222 అని కామెంట్లో పెట్టి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.